ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ నంబాల కేశవరావు సహా 27 మంది మృతి. ఇక అబూజ్మోడ్ అడవుల్లో 72 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ మావోయిస్టు పొలిటో బ్యూరో మీటింగ్పై బలగాల మెరుపు దాడి. కేశవరావు సహా 27 మంది నక్సల్స్ చనిపోయినట్టుగా అమిత్ షా ట్వీట్. వచ్చే ఏడాది మార్చి 31 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామంటూ ప్రకటన. ఎన్కౌంటర్లో ఓ జవాన్ కూడా మృతి అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మావోయిస్టు చీఫ్ కమాండర్గా ఉన్న నంబాల కేశవరావు 2018లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు. ఇక శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో జననం, వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ పూర్తి, ఎంటెక్ మధ్యలో ఆపేసి నక్సలిజం వైపు ప్రయాణం. చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక పాత్ర, గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో నేర్పరి అట. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మృతి చెందారు. మృత్యుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగారుతో వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో కొన్ని రోజులుగా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు సహా మావోయిస్టు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. 2003లో చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడితో పాటు అనేక ఘటనల్లో కేశవరావు వ్యూహకర్తగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన వయసు 70 ఏళ్ళు, ₹1.5 కోటి రివార్డు కూడా ఉంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు పొలిటో బ్యూరో మీటింగ్పై బలగాలు మెరుపు దాడి అంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. ప్రజలకు శాంతిని అందిస్తాం, ప్రధాని మోదీ. మావోయిజాన్ని నిర్మిస్తామని, ప్రజలకు శాంతిని అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ధృవీకరిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు. బలగాల అద్భుత విజయాన్ని చూసి గౌరవిస్తున్నాను. ప్రజలకు శాంతిని, అభివృద్ధిని అందించేందుకే మా ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ పోస్ట్ చేశారు. ఇది కీలక విజయం అంటూ అమిత్ షా, నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో సిపిఐ మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ, టాప్ మోస్ట్ లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించే ప్రక్రియలో ఇది ఓ మైలురాయి విజయం. నక్సలిజంపై 3 దశాబ్దాలుగా భారత్ చేపడుతున్న పోరాటంలో ఒక జనరల్ సెక్రటరీ స్థాయి లీడర్ను చనిపోవడం ఇదే మొదటిసారి అంటూ ఆయన పేర్కొన్నారు. రైట్. సో ఇక్కడ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ ప్రజలందరికీ క్లియర్గా తెలుసు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆపరేషన్ కగార్ అనేది ఒకటి నడుస్తూ ఉంది. ఈ ఆపరేషన్ కగారు లక్ష్యం ఏందా అంటే మావోయిస్టు రహిత భారత్గా మార్చడమే ఆపరేషన్ కగారు ముఖ్య లక్షణము. మావోయిస్టు రహిత భారత్గా మార్చడమే ఈ ఆపరేషన్ కగారు ముఖ్య లక్షణం. అంటే భారతదేశంలో అసలు మావోయిస్టులు అనే వాళ్ళు కనిపించకూడదనేది ముఖ్య ఉద్దేశంతో ఏర్పడింది ఆపరేషన్ కగారు. ఇది 2026 మార్చి 31 వరకు మరి మావోయిస్టులు లేకుండా మార్చాలి, మావోయిస్టులు కనిపించకుండా మార్చాలనే లక్ష్యంతో ఏర్పడ్డది. సో పోలీసు భద్రతా బలగాలు మరి ఈ మావోయిస్ట్ రహిత భారత్ మార్చేందుకు ఈ ఆపరేషన్ కగార్లో 26 మార్చ్ 31 టార్గెట్గా పెట్టుకున్నాయి. ఈ టార్గెట్ను రీచ్ అయ్యేందుకు, ఈ 2026 మార్చ్ 31ని రీచ్ అయ్యేందుకు పోలీసు భద్రతా బలగాలు దట్టమైనటువంటి దండకారణ్యంలోకి దిగుతూ ఉన్నాయి. ఓవైపు డ్రోన్లు, ఇంకోవైపు హెలికాప్టర్లు, ఈ రెండిటితో ఎప్పటికప్పుడు మరి మావోయిస్టులను జల్లెడ పడుతూ భారత్లో ఉన్నటువంటి ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడ మావోయిస్టున్నా అక్కడికి పోలీసు భద్రతా బలగాలు చేరుకోవాలి. ఆ దట్టమైన అడవుల్లోకి వెళ్ళాలి. మరి బంకర్లున్నా, మరి ఎక్కడ మావోయిస్టులు తలదాచుకున్న డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ ద్వారా వాళ్ళని సెర్చ్ చేసి మరి పచ్చటి అడవుల్లో ఇక రక్తపు ఏర్లై పారుతూ ఉంది. ఇటువైపు పోలీసు భద్రతా బలగాలు, అటువైపు మావోయిస్టులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకుంటే ఆ కాల్పుల్లో ఓసారి పోలీసులకు గాయాలు, మరోసారి మావోయిస్టులకు గాయాలు. బట్ నిన్న జరిగినటువంటి కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆ 27 మందిలో కీలక నేతలు ఉన్నారు. కీలక నేతలు నంబాల కేశవరావు గతంలో బీటెక్, ఎంటెక్ తర్వాత ఇటు మావోయిస్టులకు సంబంధించి ఇటు కమ్యూనిజం మీద కొంత ప్రభావం చూపించి మరి ఎంటెక్ చదువుతున్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి నంబాల కేశవరావు ఇక అడవిలోకి వచ్చి గన్ను పట్టుకొని మరి దాదాపు 30-40 ఏళ్ల పాటు అడవిలో ఉన్నాడట. 70 సంవత్సరాలంట ఆయన వయసు. ఇప్పుడు నంబాల కేశవరావు కేంద్ర మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఈ నంబాల కేశవరావు వయసు 70 సంవత్సరాలు.
ఆయనను ఎన్కౌంటర్ చేస్తే ఆయనను పట్టిస్తే 1,50,00,000 రూపాయల రివార్డు ఉందంట ఆయన పేరు మీద. అంటే ఒక ఎంటెక్ స్టూడెంటు మరి అడవుల్లోకి ఎందుకు పోయిండు, ఎందుకు ప్రభావితమైండు, 40 ఏళ్ల పాటు దాదాపు 40 ఏళ్ల పాటు అడవుల్లో ఎవరికి చిక్కకుండా ఎక్కడ దొరకకుండా గెరిల్లా యుద్ధాల వ్యూహాలతో మరి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి స్థాయికి పోయిందంటే మరి నంబాల కేశవరావు ఎంత కీలకమైనటువంటి నేతనో మావోయిస్ట్ పార్టీలో అనేది ఒకసారి ఆలోచన చేయాలి. సో అదే ట్వీట్ చేసిండు అమిత్ షా. నాకు తెలిసి ఇది మొదటిసారి ఒక మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోవడం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేసిండు. ఇక మరోవైపు ప్రధాని మోదీ దేశ ప్రజల భద్రతే మాకు ముఖ్యం, అందుకే మావోయిస్ట్ రహిత భారత్గా మార్చడానికి ఆపరేషన్ కగారును తెచ్చినాం, అందుకే పోలీసు భద్రతా బలగాలు అడవుల్లో జల్లడబడుతూ ఎక్కడికక్కడ మావోయిస్టులు ఏరివేస్తున్నారు అంటూ మావోయిస్టు ఏరివేతలో కీలకంగా పనిచేసిన భద్రతా బలగాలకు నా ప్రశంసలు అంటూ మోదీ ఇక ట్వీట్ చేస్తూ ఉన్నాడు. మోదీ దీని మీద కామెంట్ చేస్తూ ఉంటే ఇక మరోవైపు ప్రజా సంఘాలు, మేధావులు, కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నేతలు మాత్రం ఈ రకంగా మన భారతదేశంలో ఉండి మన భారతీయుల్ని మరి మావోయిస్టులు ఈ విధంగా ఏరివేత సరైనది కాదు, పాకిస్తాన్ లాంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులను, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆ ఆర్మీలతో వాళ్ళతో మరి శాంతి చర్చలు జరిపి టెర్రరిస్టుల విషయంలో కాంప్రమైజ్ అయినటువంటి భారత్ మరి మన బిడ్డల్ని మనం పొట్టన పెట్టుకోవడం ఏంది, మన వాళ్ళతో శాంతి చర్చలు జరపకుండా మరి శత్రు దేశాలతో శాంతి చర్చలు జరపడం ఏందంటూ కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, వ్యక్తిగతంగా వాళ్ళ నిర్ణయాలు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కేంద్రం నిర్ణయం తీసుకుంది, ఆపరేషన్ కగార్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. 2026 మార్చ్ వరకు ఖతం చేయాలనుకుంది. మరి ఆపరేషన్ కగార్లో భాగంగానే మరి ఆపరేషన్ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది. మనం పెట్టినటువంటి పోల్ కూడా ఒకసారి చూద్దాం. ఆపరేషన్ కగారు చివరి దశకు వచ్చిందా అని మనం ఒక పోల్ పెట్టినాం. ఆ పోల్కు సంబంధించి కూడా మరి ప్రస్తుతం ప్రజలు ఏమనుకుంటున్నారు ఆపరేషన్ కగారు గురించి అంటే, ఇక ఆపరేషన్ కగారు చివరి దశకు వచ్చిందా రాలేదంటే తెలంగాణ ప్రజలు కూడా ఆపరేషన్ కగారు చివరి దశలో ఉంది, ఆపరేషన్ కగారు అయిపోయిందని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తం మీద అయితే ఆపరేషన్ కగారు సంబంధించి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అంశం.